హాయ్ హలో నేను మీ తిమ్మారెడ్డి. డెకరేషన్ ఎంత బాగుందో కదా. హలో 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 గెస్ట్ గా పిలిచానని చెప్పి How are you? నాకన్నా ముందే నువ్వే వచ్చేస్తాయి ఎలా? నేను వచ్చి 2 hours అయింది. మీరు మేకప్ వేసుకుంటున్నారు కదా 2 hours నుంచి, అందుకని ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇది మరీ బాగుంది. ఆడవాళ్ళు అన్నప్పుడు కొంచెం టైం పడుతుంది కదండి. ఓ అందుకే నా ఇంత గార్జియస్ గా ఉన్నారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు అందంగా కనిపించడానికి మన కిచెన్ కి ఇంకొక అమ్మాయి కూడా. హాయ్ బోత్ ఆఫ్ యూ, హౌ యూ? హలో సంధ్య, how are you? చూసారా, నన్ను లేకుండా ప్రోగ్రామ్ చేద్దాం, జిల్ లేకుండా ఎలా మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అలా ఎలా ఉంచుకుంటున్నావు నువ్వు? ముందుగా మీరిద్దరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. ఈ రోజు మీ ఇద్దరిని కిచెన్ బాగా డెకరేట్ చేసి గెస్ట్ గా ఎందుకు పిలిచాను ఐడియా ఉందా? ఎందుకు అదే ఆలోచిస్తున్నాం ఇందాక నుంచి. ఆలోచిస్తున్నాం. చాలా కలర్ఫుల్ గా ఉంది. చాలా చాలా బాగా డెకరేట్ చేసావు. ఎందుకంటే ఈ రోజు ఈటీవీ అభిరుచి వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 1 year అయింది. మనం అప్పుడే వంటలు 1 year స్టార్ట్ చేసి ఎస్ 1 year నుండి మనం వంటలు చేస్తూనే ఉన్నాము. నాకు కూడా అలా అనిపించట్లేదు. అందుకే ఈ రోజు మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అదే సందడే సందడి. అదరగొట్టే రుచులతో. ఏదేమైనా సరే మమ్మీస్ కిచెన్ గ్రేట్. మమ్మీస్ కిచెన్. హలో 1 సెకండ్ అయిపోయిందా? మీరు ముగ్గురు కొట్టుకుంటే యుద్ధం, అదే మన 5 కలిపి కొట్టుకుంటే యానివర్సరీ. ఇది అభిరుచి యానివర్సరీ. పిలువురారే ఎవరిని? అంబులెన్స్ కదా, మన చుట్టాలు ఇంత టేస్ట్ ఉంది, అందరూ పెట్టి పెడదాం. సందడే సందడి. అదరగొట్టే రుచులతో. ఏది ఏమైనా కూడా ఎన్ని వంటల ప్రోగ్రాంలు ఉన్నా కూడా మమ్మీస్ కిచెన్ ప్రేమతో కొంచెం ఎక్కువ. అబచ్చా, నువ్వు అలా అనుకుంటున్నావా? జిల్ ఎవర్ గ్రీన్ కూలెస్ట్ డ్రింక్స్ తో, డెజర్ట్స్ తో, చాలా చాలా చిల్ ఎక్స్క్యూజ్ మీ ఐటమ్స్ తో. మమ్మీస్, మీ జిల్ పక్కన పెట్టేసేయండి. మన ప్రేక్షకులందరూ తెలుసు మన చాయ్ బిస్కెట్ లో చాలా చాలా డిఫరెంట్ అండ్ వెరైటీ అయిన వంటకాలు నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఏదేమైనా సరే మమ్మీస్ కిచెన్ గ్రేట్. మమ్మీస్ జిల్. హలో 1 సెకండ్ అయిపోయింది. స్టార్ట్ చేద్దామా? అరే నాకు వీళ్ళు గొడవ పడుతున్నారు. మనం యానివర్సరీకి వచ్చామా? మనం స్టార్ట్ చేయనా? హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అంటే మీకు కూడా హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. ఎందుకు షాక్ లో ఉన్నారు మీరు? నాన్న కొంచెం మధ్యలోకి రావా? అది కాదు, మధ్యలోకి రావా? ఈ పాప హ్యాపీ చిల్డ్రన్స్ డే పాప. ఆవిడ పాప కాదు, యానివర్సరీ వీళ్ళిద్దది మధ్యలో ఉందే. ఈమె బామ్మరా, బామ్మ మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు ఒకసారి కాదు ఒక్క నిమిషం. మీ గురించి మా వాడికి తెలియదు, వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మధ్యలోకి వచ్చిన నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయద్దు. ఒక్కసారి మా ఇద్దరు స్వప్న వీళ్ళని నువ్వు పిలిచావా? వీళ్ళని కోతులను ఎవరైనా కిచెన్ లోకి పిలుస్తారా? ఏం చెప్పాడు అంకుల్? హ్యాపీ యానివర్సరీ, ఆంటీ హ్యాపీ యానివర్సరీ పట్టుకొని. ఇది ఈటీవీ అభిరుచిరా, ఈటీవీ అభిరుచి. గెస్ట్ లో పిలిచి గోష్ఠులు చేద్దాం అనుకుంటా చంపేసి. అందుకే మరి మిమ్మల్ని తెలిసి ఎవరైనా ఈ కిచెన్ పిలుస్తారా? మావాడు మీ గురించి తెలియదు అన్నాడు, వాడికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మాట్లాడతాం. నీకు తెలిస్తే కదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు తెలుస్తుంది, నేను చెప్తాను కదా, వాడికి తెలుస్తా తెలియదు. పిలవకుండా ఎలా వచ్చారు వీళ్ళు? అంకుల్ ఉన్నాడే, అంకుల్ పేరు తిమ్మారెడ్డి. తిమ్మారెడ్డి అదేం పేరు? వాళ్ళ తాత తుమ్మే ట్యాంక్ ఈయన పుట్టాడు అనమాట, అందుకే తిమ్మారెడ్డి అని పెట్టారు. మరి దగ్గర పెడితే దగ్గరెడ్డి పెట్టేవాళ్ళ? చిచి లేదు, దుర్గారెడ్డి అని పెట్టేవాళ్ళు. దగ్గింది వాళ్ళ తాత దుర్గారెడ్డి కాబట్టి దుర్గారెడ్డి అని పెట్టేస్తారు. అవునా? తిమ్మారెడ్డి ఏం చేస్తారు అంటే ఏం చేయలేడనే కదా నువ్వు అంటుంది. మా అంకుల్ పవర్ ఎక్కువ. అవును చూస్తాను, వీక్. మా అంకుల్ జుట్టే వీక్ రా, మిగతా అంతా స్ట్రాంగ్. ఓహో, ఆ స్ట్రాంగ్ తో ఏం చేస్తాడు మా అంకుల్? చాయ్ బిస్కెట్ అంటాడు. అని అమ్ముకుంటాడా? అమ్ముకోడు, తయారు చేస్తాడు. రెండింటి తేడా ఏంటి? సైంటిస్ట్ కి సేల్స్ మ్యాన్ తేడా తెలుసు కదా. ఆ రెండింటిలో ఆయన ఎవరు? నాకు కూడా తెలియదు. మీకు తెలుసా? ఈమెడ తెలుసు, కానీ ఆమె ఏం చేస్తుంది నాకు తెలియదు. నాకు తెలుసు ఏం చేస్తుంది. రోజు వంటలు బోర్ కొట్టగా బార్కెళ్ళి బీర్ కొడతాయా? జిల్ ప్రోగ్రామ్ తెలుసా? జిల్ అదే నెత్తి పెట్టుకున్న జిల్లు. ఏ జిల్లు వాడాలి మేడం? జిల్ కాదు, జిల్. ఓ జిల్ సినిమాలో మీరు యాక్ట్ చేశారా? రాశి కన్ను ఉంది. ఏ పేస్ట్ రా, బల టేస్ట్ ఉంది. వంటల ప్రోగ్రామ్ కదా, అన్ని వాడా. అవునా? సూపర్. ఈ ఆంటీ గురించి తెలుసా? తెలియదు. ఆమె మమ్మీస్ కిచెన్ చేసేది కోడి చికెన్, కానీ ఈమె కూరలు చూసిన తర్వాత అందరు ఇంట్లో తినేది మాడిపోయిన చికెన్. అంటే వాళ్ళు ఒక చికెన్ ఒక ఉల్లిగడ్డ తెచ్చుకుంటారు కర్రీ చేసుకుందామని. ఈమె ఇంత పెద్ద టేబుల్ నుండి అన్ని స్పూన్లలో పెట్టి ఇదే అదే అనే లోపల చికెన్ అంతా మాడిపోతుంది. మనల్ని ఇన్ని మాటలు అన్నారు కదా, వీళ్ళకి అసలు మనం ఏంటో చంపేద్దాం. హలో మీరు ముగ్గురు కొట్టుకుంటే యుద్ధం, అదే మన 5 కలిపి కొట్టుకుంటే యానివర్సరీ. ఇది అభిరుచి యానివర్సరీ. వైఫై ఆన్ అయ్యింది. గ్యాస్ కదా? అరే వంటల ప్రోగ్రామ్ లా వైఫై అంటే గ్యాస్ ఎరా దరిద్రుడా. ఇప్పుడు గ్యాస్ వెలిగించి వంటలు మీరు చేయండి. అయితే మమ్మీస్ కిచెన్ ఆగండి. మీరు అసలు ఏం చేస్తారో చెప్పండి ముందు. వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. ఆ బిస్కెట్ మూత పడేసి ఈ రోజు మీరు జిల్ చేయండి. జిల్? చల్లని కూల్ వేడిగానే పర్లేదు. మీరేం చేస్తారు?
మమ్మీస్ కిచెన్ ప్రేమతో. చాయ్ బిస్కెట్ తీసుకోండి. ఓకే, మీరేం చేస్తారు? మామీస్ కిచెన్ ప్రేమతో. ముందు ఎవరు చేస్తారు? ముందు నేను చేస్తాను. చిన్నదాని కదా, చిన్నదానికి చాయిస్ ఇవ్వాలి కదా ఎప్పుడు. కొన్ని వాళ్ళకే ఛాన్స్ ఇద్దాం. ఎప్పుడు లేడీస్ ఫస్ట్, ఈసారి జెంట్స్ ఫస్ట్. ఎక్సలెంట్, లెట్స్ గో. All the best. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనకి జెంట్స్ కి ఛాన్స్ ఇచ్చా అనుకుంటాం కానీ ఇచ్చినట్లే ఇచ్చి వాళ్ళు బ్రాకెట్ వేసేసారు ఈ రోజు. ఎందుకంటే లేడీస్ చేసే డ్రింకే మనం చేయాల్సి వస్తుంది. బ్రో ఒక చిన్న మాట, నీ చాయ్ బిస్కెట్ అంటే మాకు చాలా ఇష్టం. ఫస్ట్ టైం మా కోసం చాయ్ బిస్కెట్ నుంచి జిల్క్ మారారు. అవును, కానీ నాకు డౌట్, ఫస్ట్ టైం లేడీస్ వంట చేస్తున్నారు, సేఫా లేకపోతే పిలిపించుకో అంబులెన్స్ ని? నేను ఆల్రెడీ పిలిచాలి, టెన్షన్ పడదు. నాకు తెలుసు ముందు జాగ్రత్త తీసుకుంటామని. పక్కన మేము ఉన్నాం, మేము చెప్తూ ఉంటే చేస్తూ ఉంటాం, నో ప్రాబ్లం. మీరు అంబులెన్స్ కాదు, డైరెక్ట్ గా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. డోంట్ వరీ. ఆల్ ది బెస్ట్ బ్రో. అదరగొట్టి అని మా అన్నయ్యని బెదరగొడతారు. అన్నయ్య నువ్వు భయపడకు, ఊకే వంట చేసే నువ్వు, వాళ్ళు అలాగే డిస్టర్బ్ చేస్తారు. మేము అన్ని ఆల్రెడీ చేసి పెట్టాం. ఏ ప్రాబ్లం ఉంటే మమ్మల్ని వెళ్ళిపడకు, మాకు వంట రాదు మళ్ళా. ఫస్ట్ మీరు భయపడుతున్నారండి, భయపడే చూసారా ఎలా కదా. భయపడుతూ కూర్చున్నారు. మేము ఇద్దరం ఉన్నాం లేడీస్, తెలుసా? ఒక్కళ్ళు ఉన్నా సరిపోద్ది, 100 మంది అబ్బాయిలు ఉన్నా ఒక అమ్మాయి అంటే కథం. మీరేం భయపడద్దు, మన డిష్ 5 minutes రెడీ అయిపోతుంది. సో ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూసేద్దామా? ఎస్, జిల్ స్టైల్లో మాత్రమే చేయాలి. జిల్ స్టైల్. ఎస్, చాలా చల్లగా కూల్ గా. ఏది చేసినా సరే ఈ కోతులని కొంచెం కంట్రోల్ చేసేది ఏదైనా సరే బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. తాగానే వాళ్ళు ఇలా పడిపోవాలి కామ్ గా. మమ్మీస్ కిచెన్ ఇంకా చాయ్ బిస్కెట్ 2 వంటలు అయిపోయిన తర్వాత వాళ్ళు లేస్తే కామ్ గా ఉంటుంది. అయితే మనం ఈరోజు ఉసిరికాయ పానకం. ఓకే, సో కార్తీక పౌర్ణమి రోజు వాళ్ళు పానకం తాగుతుంటారు కాబట్టి ఆ పానకంలో ఉసిరికాయ జనరల్గా వేసుకోరు. అయితే ఒక స్పెషల్ రెసిపీ ఇది. ఈ ఉసిరికాయ వేసి పానకం తయారు చేయబోతున్నాం. అయితే ఫస్ట్ ఈ ఉసిరికాయని తీసుకొని ఉసిరికాయ లోపల ఆ సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ తీసేసి జస్ట్ ఇలా కట్ చేసేయాలి. ఇది ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఉసిరికాయ నుంచి జ్యూస్ తీయాల్సి ఉంటుంది. ఈ ఉసిరికాయలు ఇప్పుడు ఏదైతే కట్ చేసి పెట్టారు కదా తుమ్మారెడ్డి గారు, అవి వాటిని బాగా ఎండబెట్టేసి పౌడర్ చేసి వాటర్ లో మిక్స్ చేసుకొని తలకు పెట్టుకుంటే జుట్టు చాలా బాగా వస్తుంది. వావ్, చూసారా మేము వంటలు చేస్తాము, ఇలాంటి బ్యూటిఫుల్ రెసిపీస్ అండ్ టిప్స్ కూడా చెప్తూ ఉంటాం. ఆ కట్ చేసిన వాటిని అతికిస్తే గిన్నిస్ బుక్ రికార్డ్ లో పేరు కూడా వస్తుంది. ఏంటి జోకా? ట్రై చేయండి, రాకపోతే నన్ను అడగండి. సరే మీరే ట్రై చేయండి, అదేదో అతికిచ్చండి, మేము చూస్తాము. మీరు గెస్ట్లు కదా, అమ్మాయిలు కదా, మీరు ట్రై చేయాలి. మేము ఈ రోజు మీకు సాక్రిఫైస్ చేసాం. మీరే ఈ రోజు అన్నిట్లో ఫస్ట్ మీరు చేసి అలా ఖాళీగా చూపిస్తే ఉండే బదులు అదేదో చేస్తే బాగుంటుంది కదా. ఆల్రెడీ ట్రై చేశా, జైలు పంపించారు. సో ఇప్పుడు ఈ ఉసిరికాయనంటిని ఈ మిక్సీ జార్లో వేసేసేయాలి. ఓకే వీటితో పాటు కొన్ని ఈ తులసి ఆకులు ఉన్నాయి, ఫ్రెష్ తులసి ఆకులు. ఓకే. తులసి ఆకులతో పాటు తిమ్మగారు నేను అంత గట్టిగా అంత స్ట్రాంగ్ అంత స్మైల్ లేకుండా చెప్పను, ఆల్వేస్ స్క్రీన్ ని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉసిరికాయ అలా ఉసిరికాయ చెప్తాను. అలానా? కానీ అంత ఎటకారంగా చెప్పనులేండి, అలా తిప్పుతూ చెప్పను నేను. సో ఉసిరికాయ, తులసి ఆకులు, చిన్న పిల్లలు చూసే విధంగా చెప్పాలన్నమాట. నా షో జిల్ చిన్న పిల్లలు చూస్తూ ఉంటారు, ఫ్యాన్స్ ఉన్నారు. ఆడవాళ్ళు చేస్తే అందమే వేరబ్బా. ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం కాబట్టి అందరూ చూస్తుంటారు. ఓకే. అవును, మనల్ని చూస్తూ ఉంటారు. మిమ్మల్ని ప్లీజ్ చూడండి అది మళ్ళీ. అయితే ఉసిరికాయ, తులసి ఆకులు, ఆ తర్వాత కొన్ని మిరియాలు అన్నమాట. మిరియాలు, ఆ తర్వాత అల్లం పొడి అంటే ఇప్పుడు సొంటి పొడి అంటారు కదా, డ్రై జింజర్. ఆ తర్వాత బెల్లం పానకం అన్నం కాబట్టి బెల్లం కూడా వేసేసేయాలి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు ఎక్స్పెషల్లీ ఈ సీజన్ లో చాలా మంచిది. ఎందుకంటే జలుబు, కప్పం అలాంటివి చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. ఇది వారంలో ఒక్కసారైనా మీరు ఈ పానకం తాగితే చాలా చాలా హెల్దీ అండి. ఇదే పానకం తాగాల, మళ్ళీ తయారు చేసుకోవాలా? ఇలాగే తయారు చేసుకోవాలి బుజ్జి. మిక్సీలో తయారు చేసుకోవాలా? మళ్ళీ ఇదే అంటే అయిపోయింది కదా అనేసి. మిక్సీ తయారు చేసుకోవాలా? స్వప్న అండ్ సంధ్య మీరు అలా రెడీ అయిపోయి నిల్చుంటే కాదు, కొద్దిగా నాకు కూడా హెల్ప్ చేయొచ్చు కదా. కొన్ని Yes, వాటర్ yes. ఇవ్వండి. ఈ బౌల్ కూడా ఇచ్చేసింది. ఆడాళ్ళంటేనే వంటలు, వంటలంటేనే ఆడాళ్ళు. మీరు మమ్మల్ని తక్కువ అంచనా వేయకూడదు, హెల్ప్ చేస్తాం మీరు అడక్క ముందే. గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. సరే ఎలా మెచ్చుకుంటున్నారు చూడండి. ఆల్వేస్ అమ్మాయిలకి ఇలా మెచ్చుకోవాల్సిందే, అప్రిషియేషన్స్ రావాల్సిందే. అలా అనే మమ్మల్ని దొక్కేస్తారు. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లో వేసిన తర్వాత ఓకే, కొద్దిగా దీంట్లో వాటర్ పోయాలన్నమాట. కొంచెం అందులో ఐస్ వేస్తే కూడా మిక్సీ చాలా బాగా అవుతుందేమో అంటే నా ఉద్దేశం. మీరేమంటారు? నీకోసం నేను వేసిస్తాను, ఎందుకంటే మమ్మీ చెప్తే వినాలి కదా. ఎస్, పెద్ద ఆవిడ మమ్మీ. పెద్ద ఆవిడ, చాలా పెద్ద ఆవిడ. అవును, 90 సంవత్సరాలు. సో ఇప్పుడు కొద్దిగా దీనిలో ఐస్ కూడా వేసేద్దాం. మనకి చాయిస్ ఇవ్వట్లేదు, పెద్దవాడు కదా, మనం కాంప్రమైజ్ అవుతున్నాం కదండి. చూసారా, ప్రతిసారి పెద్దవాడని మీ వయసు పెంచేసి ఆ వయసు తగ్గించుకుంటున్నారు. మీరు ఇక్కడ కొట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి దీన్ని మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. అందరూ చిన్నపిల్ల కదా, నన్ను పెద్దది అంటుంది, మిమ్మల్ని ఏమో అబ్బాయిలు అంటుంది. తినకియండి, మిక్సీ పట్టుకొని వస్తుంది.
పనిష్మెంట్ చిన్న Punishment. పిల్లలు చేసి లే, 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 లే. ఆడుకుంటున్నారు కదా ఎక్కువ చెప్తాను. మాట్లాడుతుంది, ఎక్కువ చిన్న మాట్లాడుతుంది. పిల్లలు వెళ్ళి చేసి mix చేసుకొని ఆడుకుంటున్నారు వచ్చి. నేను దీంట్లో ఏదైనా కలుపుకొని వస్తాను చూసారా అండి చిన్న దాన్ని అని చూడకుండా ఎన్ని బరువు బాధ్యతలు అప్పచెప్పారు ఈ ఆంటీ అంకుల్ చిచిచి అంటే ఇచ్చింది ఇచ్చినట్టుగానే తెచ్చావా కొంచెం ఇక్కడ తాగేసి వచ్చావా మధ్యలో మనం డ్రింక్ తయారు చేసినా తెలుస్తుంది బాగా చేసిందా ఫస్ట్ ఆమె తాగుద్ది తర్వాత మనం తాగుద్ది థ్యాంక్ యూ సంధ్య కొద్దిగా పని చేసినందుకు. ఓ థ్యాంక్ యూ హలో 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 ఫోన్ సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టిన తర్వాత ఈ బౌల్లో వేసేద్దాం. సో ఉసిరికాయ తర్వాత తులసి ఆకులు అవన్నీ వేసాం కదా, స్పూన్ కావాలా అండ్ కొద్దిగా ఐస్ వేయాలన్నమాట. ఒక స్పూన్ కూడా ఇచ్చేస్తే మిక్స్ చేయడానికి బాగుంటుంది. థ్యాంక్స్, మమ్మీకి అన్ని తెలుసు కదా కానీ ముందే ఇచ్చేస్తుంది అనమాట. ఎస్ అండ్ కొద్దిగా ఐస్ వేయాలన్నమాట. ఐస్ వేసినప్పుడు నేనేం చెప్తాను అందరికీ తెలుసు ఐస్ వేసి అలా మాకు ఇక్కడ ఆకలి అవుతుంది వాళ్ళు చెప్తూనే ఉన్నారు వంట లేట్ అవుతుంది. సరే నెక్స్ట్ దీనిలో కొద్దిగా వాటర్ పోసేసి ఇందులో ఆ గ్లాస్ అన్ని ఇక్కడ కొద్దిగా ఇస్తారా? ఓకే ఓకే. అనుకుంటా ఖుషి బ్రదర్స్ భోజనం చేయక నాకు తెలిసి ఇట్లా తినక దొరికితే తిండి దొరికితే అలా ఎదురు చూస్తున్నారు. అందుకే మీ షోకి వచ్చినాం. ఓ అదే ఇక్కడ ఫుడ్ అయితే ఎక్కువగా దొరుకుతుంది కదా, చాయ్ బిస్కెట్ మామీస్ కిచెన్ జిల్లు 3 రకాల ఐటమ్స్. సో నెక్స్ట్ కొద్దిగా ఒక బ్లెండర్ పెట్టేసి ఐస్ వేసాం కదా, ఐస్ అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యే వరకు దీన్ని మనం బ్లెండ్ చేయాలి. అరే ఐస్ పగిలిపోతుంది అయ్యో ఆపా ఐస్ పగిలిపోతుంది. అన్న మీరు చేసి జిల్లా జుట్టు పెట్టుకోవచ్చు మంచిగా. జిల్ అంటే జెల్ కాదు జిల్ చాలా చల్లని కూల్ కూల్. ఐస్ కూల్గానే ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ థ్యాంక్స్ ఈ 5 గ్లాసెస్ ఇక్కడ ఇచ్చారు కదా, సో ఈ 5 గ్లాసెస్ అవి కూడా అందులో వేసి మళ్ళీ తిప్పాలి. పిలిచింది స్వప్ననే అనుకుంటా. కదా చెప్పానా మంకీ తెలిసి బ్రదర్స్ తెలిసి ఎవరైనా కిచెన్ కి కోతుల్ని పిలుస్తారా 5 గ్లాసెస్ 1 2 3 4 5. ఫస్ట్ మమ్మీకి ఇచ్చేయండి. వద్దొద్దు ఆమెకి ఇవ్వండి, ఏదో కలుపుకొచ్చిందని డౌట్ నాకు. వెళ్ళేటప్పుడు 20 ml ఉంది, వచ్చేటప్పుడు 30 ml అయింది. కాదు 10 ml అయింది, 10 ml లోపల వేసేసింది. ఎస్ శాంతం. సో ఈ అన్ని గ్లాసుల్లో వేసేసిన తర్వాత మళ్ళీ వాటిని రివర్స్ లో అందరూ పోయాలి కదా. అసలు నిజంగా వాళ్ళిద్దరు కిచెన్ కి వచ్చిన తర్వాతనే ఈ సందడి వచ్చింది. ఎవర్రా ఎక్కడి నుంచి వచ్చారు? సందడి ఎవరు? ఎవరు? మీరిద్దరే సందడే సందడి. మా పేరు సందడి కాదు, రాము కొండలు. ఖుషి బ్రదర్స్. ఖుషి బ్రదర్స్ అని అందరికీ తెలుసు. యాక్చువల్ గా అసలు ఒరిజినల్ గా మీ పేర్లు ఏంటి? నా పేరు రామ్. నా పేరు ఏడుకొండలు. మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఫస్ట్ నుంచి మాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం, తర్వాత పటా సర్జన్స్కి వచ్చాం. ఫస్ట్ అయితే ఇక షూటింగ్ ముందు ఒక రోజు వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక మీరిద్దరు కలిసి చేయండి అని చెప్పారు, కలిసి చేసాం, అలా కలిసి వచ్చింది. మా పటాస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రవణ శ్రీముఖ్ అక్క అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మాకు సపోర్టే. వాళ్ళలో ఏముండని తెలియదు, మేము ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు ఫీల్ అవుతారు. ప్రతి క్షణం మమ్మల్ని గెలిపియాలి అదే తప్ప వాళ్ళలో వేరేది ఏముండదు. ఆ సపోర్ట్తోనే మేము ఇక్కడి వరకు వచ్చాం. ఇంకా వాళ్ళు ఇలాగే సపోర్ట్ ఇస్తే మేము చాలా దూరం వెళ్ళాలని ఎక్కడి నుండి కోరుకుంటున్నాం. వచ్చారమ్మా మీరు? మాది నల్గొండ. నల్గొండ. సో ప్రాపర్ మీది నల్గొండ, అక్కడ నుండి మీరు వచ్చారు. మన డిష్ రెడీ అయిపోయింది. తిమ్మ గారు మీరు ఒకటి మర్చిపోయారు. తూచ్ నేను జిల్లో అలా చెయ్యను అసలు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు గార్నిష్ తో సహా ఫుల్ ఫ్లెజ్ గా నేను ఫిల్అప్ చేస్తాను. మిస్ అయిపోయారు, నేను ఒప్పుకోను. గార్నిష్ కదా. వాళ్ళ మాట విన్నక అన్నయ్య, నువ్వు వాళ్ళ మాట విన్నకు. ఓకే సంధ్య నీ కోసం నేను గార్నిష్ పెట్టేస్తాను. ఎస్ రైట్. హ్యాపీ ఇప్పుడు? ఎస్ ఫుల్ ఇప్పుడు ఎంత కలర్ఫుల్ గా ఉంది. జిల్ అంటేనే కలర్ఫుల్ చిల్ ఐటమ్స్, ఇప్పుడు అది ఫుల్ ఫ్లెజ్ గా అలా ఫిల్అప్ అయిపోయింది. ఇదే ఉసిరికాయ పానకం చల్లగా కూల్ గా ఉండడానికి తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. ఇది కూడా మన బుజ్జి అందరికన్నా చిన్నది అంటుంది కదా, బుజ్జితో పెట్టిద్దాం. నేను హెల్ప్ చేస్తాను ఇప్పుడు నీకు. థ్యాంక్ యూ. నేను కూడా ఇంకో గ్లాస్ పట్టుకుంటే పోదా? ఇంకెందుకు దాన్ని తీసుకొని వెళ్ళిపోండి. వెళ్ళిపోతే 2 గ్లాసులు వాళ్ళు తాగుదామని చూస్తున్నారు. తీసుకెళ్ళి మీరు వదిలేసి వస్తారు మరి. దానికోసం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాము. మీరు మళ్ళీ వచ్చారండి, వెళ్ళిపోయారు అనుకో, మేము చేద్దాం అనుకున్నాం ప్రోగ్రామ్. మరి నెక్స్ట్ ఎవరు? నేను చేస్తాను. నేను ఫస్ట్ చెప్పానా చిన్నపిల్లగా చేస్తుంది. ఇంకా చిన్నపిల్ల చేస్తుంది. ఈరోజు చిల్డ్రన్స్ డే కదా. ఎస్ ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి నేను చేయబోతున్నాను సాల్టెడ్ క్యారమిల్ నట్స్. తెలుగులో చెప్తారా? ఉప్పు, చక్కెర పాకం, నట్స్. మూడు ఎందుకు ఒకటి సరిపోద్దిగా? 3 కలిపితేనే రుచి అనేది వస్తుంది. మామీస్ కిచెన్ ప్రేమతో అంటే చాలా టేస్టీగా మీలాంటి బుడ్డ పోరగాలు తినేటట్టు ఉంటుంది అనమాట. కూరగాయలు నిన్నే సరే, మమ్మీస్ కిచెన్ ప్రేమతో చేసే డిష్ అయితే చెప్పేశావు కదా, Yes. మరి వెల్కమ్ ఎలా చెప్తావు? వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. కాదు, మామూలుగా అంటే కాపీ చేసింది, నా షోకి వచ్చింది, నా షో చేస్తా అనింది, కానీ పేరు కూడా కాపీ చేయాలా? తిన పేరు స్వప్న అన్న. ఎస్ చిన్న పిల్లలు అన్నాక తప్పులు చేస్తారు కదా, మీరు రెక్టిఫై చేయాలి కదా, ఆ మాత్రం తెలీదా? నేనే చెప్పాలా? సూపర్ కవర్. ఓకే, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ సంధ్య.
మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఎప్పుడు స్వప్న చేసేలా కాకుండా ఈ రోజు సంధ్య వంట చేస్తుంది. హలో ఒక్క నిమిషం. మీరు మీ ప్రాసెస్ లోనే వంటలు చేసుకుంటూ పోతే కొంచెం మాకు సప్పగా అనిపిస్తుంది. కొంచెం మా టాలెంట్ వాడి అందులో కొంచెం మసాలా కలుపుతాం. మాకు ఒక 2 నిమిషాలు టైం ఇచ్చారంటే ఓకే. కిచెన్ లో ధనియాల పొడి ఉంది, తేవాలా మసాలా? మా మసాలా వేరుంటది. ఓహో, ఈ మసాలా సందడి వేరు. మీరు వంట చేస్తారా? లేదు, మా మసాలా వేరుంటది. ఓకే ఓకే. ప్లీజ్ వంట చేస్తే అట్లా బాగుంటుందేమో. ఈ రోజు చిల్డ్రన్స్ డే కాబట్టి చిల్డ్రన్స్ వాళ్ళ మమ్మీస్ ని ఎలా ఇబ్బంది పెడతారో మనం మేము చూసి చూపిస్తాం. అల్లరి పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అల్లరి పిల్లాన్ని, మమ్మీ ఎలా ఇబ్బంది పెడతాం. రోజు మార్నింగ్ అవగానే పిల్లాడికి భయం ఎలా అవుతుందంటే ఇట్లాంటి 10 మంది మమ్మీస్ ని కర్రలతో చుట్టూ నిలబెట్టినంత భయం అవుతుంది బడికి వెళ్ళాలంటే. ఇప్పుడు నేను పిల్లాన్ని మార్నింగ్ అయింది పడుకున్నాడు. మార్నింగ్ నాన్న మార్నింగ్ అయింది నాన్న, 6 అయింది లేనన్న. తాత మీ అమ్మాయి పిలుస్తుంది నాన్న లేవవా. ఆయన పోయి 6 సంవత్సరాలు అవుతుంది, నువ్వు కూడా పోతావా? నువ్వు కూడా వస్తావా? వద్దులే నాన్న, లేనన్న 6 అవుతుంది. పొద్దున్నే 6 అవుతుందా మమ్మీ, వెళ్ళి పడుకో. అది కాదు నాన్న, లేవాలి నాన్న. ఆల్రెడీ 90 కొట్టిన మీ నాన్న కూడా వాకింగ్కి వెళ్ళిపోయిండు. 90 కొట్టిన నానే వాకింగ్ వెళ్తే 180 కొట్టినా నేను ఎక్కడికి వెళ్ళాలి మమ్మీ? ఎన్ని బాల్లో కొట్టినావు? ఒకటే బాల్ మమ్మీ, 180 టైమ్స్ బౌలర్ వేసిండు. నాన్న నువ్వు స్కూల్కి వెళ్ళాలి రెగ్యులర్ గా. దా నువ్వు ముందే నా కొడుకువి. ఈ మాట వెంకట్రావు అంకుల్ కూడా చెప్తాడు పక్కన. ఇవి మీ నాన్న ముందు చెప్పకు. నాన్న ముందే చెప్పాడు నాకు కూడా ఈ విషయం. నాన్న నువ్వు రెగ్యులర్ వెళ్ళాదా? స్కూల్కి వెళ్ళి రెడీగా పో. వెళ్తాను మమ్మీ. మమ్మీ మమ్మీ నైట్ చూసాం మన సినిమా. ఈ మమ్మీని చూస్తున్నా సరిపోదా, మళ్ళీ నైట్ మమ్మీ ఎందుకు అన్నంటే ఇందాక గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? నువ్వు లేనప్పుడు, నేను లేనప్పుడు పక్కింటి సరోజ ఆంటీ లేదు, పక్కింటి సరోజ ఆంటీ ఆంటీ ఇంటి ముందు నుంచి బస్ ఎక్కి నాన్న ఆఫీస్కి వెళ్తున్నాడు మమ్మీ. మీ నాన్న అంటారని నాకు తెలుసులే. మమ్మీ నేను బయటికి వెళ్ళిపోతా. వెళ్ళు నాన్న రెడీగా. మమ్మీ ఈ ఒక్కరోజు నేను బయటికి వెళ్ళాను మమ్మీ. ఎందుకు వెళ్ళాను అంతే మమ్మీ, ఒక్కరోజు మమ్మీ. అందుకే స్కూల్కి వెళ్ళు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఒక్కరోజు వెళ్ళాను మమ్మీ. రేపటి నుంచి వెళ్తా మమ్మీ, రేపటి నుంచి వెళ్తా. ఇదే మాట 28 రోజులు చెప్తున్నావు. ఇది ఒక్కరోజు పోతే 4 రోజులు అయిపోతే స్కూల్ పోకుండా. అలాగే మమ్మీ, వెళ్తాను మమ్మీ. నాన్న వ్యాన్ ఇటు సైడ్ వచ్చింది, ఎక్కువ. నేను వెళ్ళేది ఆటోలో మమ్మీ, ఇటు నుంచి వెళ్తా. నీకోసం వ్యాన్ బుక్ చేసా కదా నేను. అయితే వెళ్తాను మమ్మీ. ఎక్కడికి వెళ్తున్నావు? బ్యాగ్ ఇక్కడ ఉంది మమ్మీ. బడి ఇక్కడ, ఇటు వెళ్తా. అలాగే మమ్మీ. మమ్మీ నాకు బాక్స్ ఏం పెట్టావు? బాక్స్ ఉప్మా పెట్టా. ఉప్మా నాకెందుకు పెట్టావు? తిననిక. తింటానా? ఇన్నే తింటా. స్కూల్కి వెళ్ళావు నువ్వు? వెళ్ళను. రో దెబ్బలు పడతా చెప్తున్నా నీకు. స్కూల్కి వెళ్ళంటున్నావు. నాన్న నైట్ కొడతావు, పొద్దున్నే నన్ను కొడతావు. ఇవెప్పుడు కొట్టలేనా మమ్మీ? మమ్మీ నాకు కొడుతూనే ఉంటారు, కామన్ అది. అర్థమైతేనే ఉంటావు చూస్తుంటే. ఈ ఒక్కరోజు నేను బయటికి వెళ్ళాను మమ్మీ. ఇంకో పక్కింటి సతీష్ గాడు వెళ్ళట్లేడు, ఎదురింటి శ్రీకాంత్ గాడు వెళ్ళట్లేడు, నేను ఒక్కని వెళ్ళాను మమ్మీ. నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోతే కూర్చో, అన్న కూర్చో. ఇలా మమ్మీస్ ఇలా ఇబ్బంది పడతారు, డాడీస్ ఇలా ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో అలర్ట్ చేసి ప్రిన్సిపాల్ తో కంప్లైంట్లు వచ్చినప్పుడు డాడీ వార్నింగ్ ఇస్తుంటే ఎలా చేస్తారు? ఈ డాడీ నేను కొడుకుని, నాన్న బుజ్జి కన్నా, నాన్న బుజ్జి కన్నా. నేను ఇంకా బుజ్జిని కనలేదు నాన్న. నువ్వు స్కూల్లో ఏంటి హోంవర్క్ చేయట్లంట? బయట తలెత్తుకొని తిరగలేకపోతున్నా నేను. నాన్న నేను ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేనంటే మొన్నే పక్కింటి లలితకి లైన్ వేసాను నాన్న. దాని అమ్మ అది లెగ్గుతో తన్నింది. తన్నిందా? అది పోతే పోయిందని ఏడుస్తూ కూర్చుంటే ఎదురింటి సరోజ కనిపించింది. ఏజ్ బార్ ఎక్కువైనా ట్రై చేద్దామని చూసా. పండు పాతది కానీ విత్తనం ఎప్పటిదో. దాన్ని వదిలేసా. ఆ తర్వాత ఎవరు లేరని ఏడుస్తుంటే కనిపించింది మా క్లాస్మేట్ శారద. దాన్ని చూడగానే నా ఒంటికి అంటుకుంది ఇంత బురద. అయినా దురదతో వెళ్లి గోక్కుంటూ వినిపించాను నా ప్రేమ గాథ. కానీ అప్పుడే దాని పక్కనున్నాడు దాని పితృనాథ. వాడు చేశాడు నన్ను జంబలకడి పంబ. దాంతో నేను పరిగెత్తాను రామేశ్వరం. నీ అబ్బా నువ్వు నన్ను ఎత్తుకుంటే వెళ్ళావు సోమేశ్వరం. అవునవును. తీసుకొచ్చావు ఇంకో కామేశ్వరం అంటే ఇంటికి. అప్పుడు నీకు పగిలిపోయింది జంబలకడి పంబ. డాడీ అయిపోయింది మన స్కిట్టు, వెళ్ళి తిందాం ఈ లేచిన ఆమ్లెట్. అందులో ఉల్లిగడ్డ లేకపోతే నన్నే తిట్టు. కాదని వాళ్ళ జోలికి వెళ్తే 3 ఉన్నారు, పగిలిపోతుంది నీ మణికట్టు. అది తిన్నాక పోదాం మనం ఎర్రగడ్డకి. పోదాం పద, కూర్చుందాం. తనకి సందడిలో ఫుల్ ఎంజాయ్ చేసేసాను నేను. మేము కూడా నిజంగా చాలా చాలా సూపర్ అసలు. ఇక్కడ కనుక వంటలో ఏమైనా తప్పు అయింది అనుకో అప్పుడు అవుతుంది నీకు. సింగిల్ తీయాలా? ఇప్పుడు కాదు, తప్పు చేస్తే. కానీ చెయ్యను, ఎందుకంటే మమ్మీస్ కిచెన్ ప్రేమతో స్వప్న గారు పక్కనే ఉన్నారు కాబట్టి చేస్తాను నేను. సాల్టెడ్ క్యారమిల్ నట్స్. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మొదటగా పాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడిగా ఉంది అది. ఇప్పుడు కౌంటర్ లేయకండి, జాగ్రత్త. దీని నుంచి ఇప్పుడే షిప్ అయింది కదా, ఐస్ నుంచి వేడికి వచ్చేసింది అంతే. సో పాన్ వేడాక మనం క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవాలి. కాస్తంత పంచదార వేసుకుందాం. మంట వస్తుందని కట్టెలు కనిపిస్తలేవు. ఇది గ్యాస్. చిన్నపిల్లాడు తెలియదు, అప్డేట్ అవ్వలేదు ఇంకా. 1947 లోనే ఉన్నా. పాన్ బాగా వేడాక ఇప్పుడు పంచదార వేసేసుకొని క్యారమిల్ ప్రిపేర్ చేసుకుందాం. ఎంత పంచదార? ఒక బౌల్ పంచదార. ఒక బౌల్ పంచదార. ఎస్, మనకి పంచదార కరుగుతూ ఉంటుంది. కొద్దిసేపు అలాగే వదిలే. ఓకే, కలపకుండా ఉండాలన్నమాట. అది కరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు క్యారమిల్ అయిపోతుంది. ఎస్, క్యారమిల్ కొద్దిగా కరగానే క్యారమిల్ అయిపోతుంది. నన్ను వంట చేయనిస్తారా మీ ఇద్దరు అసలు? ఇందాక మీకు హెల్ప్ చేశాను కదా, మీరు నాకు హెల్ప్ చేయాలి కదా.
మామూలుగా చక్కెర ప్యాన్ లో వేసి కరిగించాలంటే వాటర్ కావాలనుకుంటారు, వాటర్ లేకుండానే అది యాక్చువల్ గా కరిగిపోతుంది. నాకు ప్రోగ్రామ్ ఇచ్చారు, మీ ఇద్దరు ఎందుకు అసలు? అంటే నీకు అన్ని చల్ల చల్లవే తెలుసు కదా, ఇవి వేడి వేడిగా ఉంటుంది కాబట్టి. చల్ల చల్లగా కూల్ గా డ్రింక్స్ కదా. ఇక్కడేమో మమ్మీ, ఇక్కడేమో పెద్ద ఆయన. అసలు ఇద్దరు కలిసి నన్ను వంట చేయనిస్తారా చేయనిరో ఈ రోజు? వంట రాదు. ఓహో, మంట అయితే పెట్టాను. ఎప్పుడు కలుద్దామని చూస్తున్నారు. ఎస్, అది కూడా వచ్చిన గెస్ట్లని, ఎందుకంటే మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు మీరు. ఇంకా దూరం ఉందిగా. ఓకే, 2-3 minutes టైం పడుతుంది అనుకుంటా కదా క్యారమిల్ కావడానికి. ఎస్, పంచదార అంతా కరిగిపోవాలి. కర్రీ ఎక్కడ పోద్ది, ఎవరు పోద్ది? క్యారమిల్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒకసారి బర్న్ అవడం స్టార్ట్ అయితే తొందరగా బర్న్ అయిపోయి మళ్ళీ మాడిపోయే ప్రమాదం ఉంది. ఇంకా కొంచెం దూరంగా ఉండాలి, కొంచెం పడినా కూడా మొత్తం హోల్ పడిపోతుంది, అంత వేడిగా ఉంటుంది. చూడండి బ్రౌన్ గా అవుతుంది కదా. దూరంగా ఉండరా? ఎస్ ఎస్, దూరంగా దూరంగా. మమ్మీ చెప్తే తప్పకుండా వినాల్సిందే. మరి అంత దూరంగా ఉంటే దాన్ని ఎవరు ఓహో, చూస్తారు? దగ్గరికి వెళ్ళి టచ్ చేయొచ్చా? ఇలా కలిసి సంధ్య నువ్వు ఇందాక నాకు హెల్ప్ చేసావు కదా, Yes. అందుకే నీకు కూడా కొద్దిగా హెల్ప్ చేస్తున్నా. థ్యాంక్ యూ తిమ్మన్న. ఆమె బయటికి తీసుకెళ్లి 10 నిమ్మలు కలుపుకొచ్చింది, నువ్వు కూడా 30. అందుకే నేను బయట ఏం వెళ్ళట్లేదు, ఇక్కడ ఉండి చేస్తున్నా. అంటే ఇక్కడనే కలిపేస్తారా? మొబైల్ నుంచి అడుగుంటారు. లేదు. సో మనకి చక్కెర కూడా కరిగిపోతుంది. అయితే ఏ చక్కెర nuts కూడా వాడుతున్నావు కాదు, ఈరోజు? ఇందులో వేసింది మనం ఉట్టి చక్కెరే, ఏం వేయలేదు. అవునవును, పెద్దవాళ్ళు చెప్తున్నారు, సీనియర్స్ కదా చెప్పినట్టు వినాలన్నమాట. జూనియర్స్. సీనియర్సా? ఏ కాలేజీ? అభిరుచి, ఈటీవీ అభిరుచి. ఇక్కడ పటాస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ స్టూడెంట్స్, ఇక్కడ లెక్చరర్స్ Lecturers. నేర్పిస్తున్నాం. మమ్మీ ఆ, మాడిపోతుంది. ఆ, యా, ఇప్పుడు క్యారమిల్ అయిపోయింది కదా, Hmm. మంచి కలర్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ కొద్దిగా హనీ. హనీ వేసేద్దామా? ఎస్, కాస్తంత హనీ. మమ్మీ స్టైల్లో చెప్పాలి తిమ్మ గారు. కాస్తంత హనీ. నేను అలా తిప్పుకుంటూ చెప్పాను. అలా తిప్పదు. మమ్మీ కొంచెం ఎలా చెప్తుందంటే కాస్తంత హనీ, అంటే స్మైల్ తో చెప్తుంది. కాస్తంత హనీ వేసి హనీ వేసాక నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేద్దామంటే నట్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మనం. ఏమేమి నట్స్ వేస్తున్నాం? కాజు, బాదం, కిస్మిస్. గాజు లేకండి అందులో కూర్చుకుంటే. ముందుగా కాజు, ఆ తర్వాత బాదాం, ఆ తర్వాత కిస్మిస్. కిస్మిస్. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు అలసిపోతారు కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? అయ్యో చెప్పుకుంటున్నాను. తర్వాత కొద్దిగా ఇలాచి పొడి, ఓకే. యాలకుల పొడి అంటారు కదా, ఇవన్నీ వేసేసి పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్ లాగా ఇస్తూ ఉంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ. డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి కదా. ఓకే. ఫస్ట్ సండే దగ్గర పెట్టండి, పిల్లలు అన్నారు. యా, కాబట్టి సిలికాన్ మ్యాట్ మీద వేసేసుకుందాం మనం. సిలికాన్ మ్యాట్ మీదనా? ఎస్, సిలికాన్ మ్యాట్. ఇది వేడి వేడి తెలుకా నాదే? సిలికాన్ మ్యాట్. వీళ్ళకి ఏం తెలియదు అస్సలు కుకింగ్ గురించి కదండి. చూసారా అండి, స్వాతంత్రం వచ్చిందన్నారు, చిన్న పిల్లలకి పెద్దవాళ్ళ విషయంలో రాలేదు అసలు. ఈ విధంగా చూడండి, నాకు చేయమని చెప్పారు, వీళ్ళే చేసేస్తున్నారు. ఎందుకు మరి నన్ను పిలిచారు ఇంతకు మీ ఇద్దరు? మాకు స్వతంత్రం రాలే, ఫ్రీడమ్ వచ్చింది. ఓహో, ఇందాక నువ్వు హెల్ప్ చేసావు కదా, పగ పగానా? అవును, మీరు ఇందాక వంట చేస్తే పొగ వచ్చింది. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ సపరేట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే క్యారమిల్ చాలా వేడిగా ఉంటుంది. ఓకే. ఒకసారి మనం సిలికాన్ మ్యాట్ లో వేసేసుకొని పెట్టుకుంటే గనక కొంచెం చల్లగా అయిపోతే అవి క్రిస్పీగా అవుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎస్ ఎస్. టేస్టీ అంటే మీరు చేస్తే చెప్పేవాళ్ళం, ఆమె చేసింది కదా భయం. ఎవరు చేసినా కూడా ఈ కాంబినేషన్ చాలా. మీరు మా ట్యాగ్ విన్నారా? మమ్మీస్ కిచెన్ ప్రేమతో, కాబట్టి ప్రేమతో ఏది చేసినా చాలా రుచికరంగా ఉంటుంది. అందుకే మీరు వచ్చారు, మేము పెట్టేది తింటారు, బాగుంది అని చెప్తారు, అలాగే వెళ్తారు, నాకు తెలుసు. బౌల్లో వేసింది. వార్నింగ్ ఇచ్చిందిరా. వార్నింగ్ కాదు, రైమింగ్. సో ఇప్పుడు ఇలా విడివిడిగా. ఓకే. క్యారమిల్ అంటే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళందరికీ చాలా ఇష్టం కదా. ముసలు వదిలేస్తారా? నీకు ఈ డైలాగ్ చెప్పి అలవాటు అయిపోయింది కదా, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు బాగా అలవాటు. పెద్ద పిల్లలు కాదు, పెద్దవాళ్ళు. పాపం అక్కడ నీ ముసలి dialogue అందుకే నాకు వాళ్ళ రాలేదు. కోసం కూడా మమ్మీస్ కిచెన్ లో నీ వెరైటీస్ dialogue. చేస్తారు. ఆమె గురించి ఆమె చెప్పుకుంటుంది బ్రో. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇది నెక్స్ట్ సాల్ట్, షుగర్ యాడ్ చేసుకుందాం. తెలుగులో ఉప్పు, పంచదార. ఎస్, ఇప్పుడు దాన్ని వేడి చేస్తారా? మీరు చూస్తూ ఉండండి జడ్జెస్. ఇది పంచదార, యా. దీంట్లో ఉప్పు లైట్ గా రుచికి సరిపడా. లైట్ ఎందుకు మళ్ళా? లైట్లు ఆన్ చేసి ఉన్నాయి. లైట్లు వద్దు మళ్ళా, బాగోదు. ఓ మై గాడ్, వీళ్ళు మనల్ని వంటలు చేయించట్లేదు. చాలా జాగ్రత్తగా. నేను ఇలా సపరేట్ చేసి ఇస్తాను. సంధ్య,
నువ్వు నట్స్ అయితే వేసేసావు కదా, షుగర్ ఇంకా సాల్ట్ కలిపిన దాంట్లో, అవి వేడిగా ఉన్నప్పుడే కదా పట్టుకుంటాయి. మరి ఆడియన్స్ చెప్పవా నువ్వు? మర్చిపోయాను. మీరు ఏం చేస్తారంటే ఇలా సిలికాన్ మ్యాట్ మీద నుంచి క్యారమిల్ నట్స్ తీసేటప్పుడు వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా విడగొట్టేసి సాల్ట్ లో వేసుకుంటే వేడిగా ఉన్నప్పుడు అది పట్టుకుంటుంది, పీల్చుకొని కొంచెం ఉప్పుగా తీయగా ఉంటుంది. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే వేసేయండి. అంతే చెప్పానా? కరెక్ట్ గానే చెప్పావు, కానీ పిల్లలకి మమ్మీలకు చెప్పాలి కదా, ఎప్పుడు ఫ్రీగా ఉన్న టైంలో ఇవి చేసుకుంటే లంచ్ బాక్స్ కి ఇవ్వడానికి బాగుంటాయి. అయినా ఎన్ని డేస్ అయినా సరే డబ్బాలో పెట్టుకుంటే ఫ్రెష్ గా అలాగే ఉంటాయి, అంతే టేస్టీగా ఉంటాయి. నేను చెప్పడం ఎందుకు, మొత్తం మమ్మీ ఎంత చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు చాలా స్పష్టంగా చెప్పింది కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అదే మరి నేను చేస్తా అన్నావు కదా, అందుకని అన్ని వివరంగా చెప్పాలి అని చెప్తాను. సంధ్య నీ డిష్ రెడీ. ఓ మై గాడ్, చూసారా అసలు వీళ్ళ సహకారంతో ఎంత ఫాస్ట్ గా, అసలు మామీస్ కిచెన్ ప్రేమతో ఈ రోజు మీ సంధ్య చేసేసింది క్యారమిల్ సాల్టెడ్ నట్స్ అండి. చూడండి కలర్ఫుల్ గా చాలా టేస్టీగా ఉంటది. మీరు చెప్పండి, చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చెప్తారు కదా డైలాగ్. తనే చెప్పేస్తుంది. ఆబ్వియస్లీ ఇది చిన్న వాళ్ళకైనా సరే పెద్ద వాళ్ళకైనా కూడా నచ్చుతుంది. సంధ్యానికి ఇది నచ్చింది కదా. పెద్దవాళ్ళకి నచ్చుద్దా అంటే మా తాతకి వాళ్ళ తాతకి నచ్చుద్దా? నచ్చుతుంది. బాగా పౌడర్ చేసుకొని మిక్సీలో తినేయచ్చు. తాత కరెక్ట్ చెప్పా. నాకు తెలుసు, అందుకనే చెప్పాను. నానమ్మ కూడా చెప్పు, నేను చెప్తే కొడుతుంది. నానమ్మ వరకు ఎందుకు, నువ్వు ఇలాగే ఎక్కువ పంచులేసావు అనుకో, ఎవరో ఒకరు ఇగో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. నీకు కూడా పౌడర్ వేసి పెడతారు. జడ్జ్లు మీ అందరి కోసం, మా వ్యూయర్స్ అందరి కోసం చిల్డ్రన్స్ డే స్పెషల్ సందర్భంగా మామీస్ కిచెన్ ప్రేమతో చేసేసాను సాల్టెడ్ క్యారమిల్ నట్స్ కదా, టేస్ట్ చేయండి. అలా ఇలా ఒక ఐటెం ఆల్రెడీ అందులో పెట్టేశాం. ఓకే, తర్వాత నెక్స్ట్ చాయ్ బిస్కెట్ ఉంది కదా, అది కంప్లీట్ అయ్యాక 3 ఒకసారి టేస్ట్ చేసాం. ఈ రోజు సెలబ్రేషన్ కదా, సెలబ్రేషన్ అంటే మనకు కావాల్సింది ఏంటి, కేక్. సో అందుకని చాయ్ బిస్కెట్ లో ఈ రోజు నేను ఒక మంచి కేక్ చేసి చూపిస్తాను. ఆ కేక్ ఏంటో తెలుసా? మడ్ కేక్. మట్టి కేక్, బురద కేక్ వద్దు, నేను అప్పుడే చెప్పా వీళ్ళు చంపాలని ఫిక్స్ అయ్యారని. హలో, నేను చేసి చూపించిన తర్వాత అది మడ్డా లేకపోతే బురదనా లేకపోతే డెలిషియస్ కేకా? వెల్కమ్ టు చాయ్ బిస్కెట్, మీ తిమ్మారెడ్డి అనుకుంటున్నారా? స్వప్న ఇక్కడ. మరి తిమ్మారెడ్డి గారు అయితే ఎప్పుడు సీరియస్ గా చెప్తారు కదా, కానీ నేను ఎప్పుడు నార్మల్ గా నేను ఎలా చేస్తానో అలా స్మైలీగా, కానీ చేసే డిషెస్ నేను చెయ్యను, నేను కొంచెం నవ్వుకుంటే చేస్తాను. సో మరి నా ప్లేస్ నాకు ఇస్తే ప్లీజ్. అరే మట్టి కేకు బురద కేక్ అన్నారు కానీ ఏం తెలియరా, మనం సేఫ్ రా. తెలివి తక్కువ ఉన్నది. నీ తెలుగు మమ్మీ తెలుగు మరి ఆస్కార్ ఇచ్చిర్రు. ఇప్పుడు ఇలా అంటున్నారు కానీ మమ్మీ తర్వాత లొట్టలు వేసుకుంటూ కెమెరా పక్కకి వెళ్ళి నాక్కుంటూ తినేస్తారు కదా. వాళ్ళ కుట్టి వాసన చెప్తుంది, ఆమె చేసే పనులన్నీ చెప్పేస్తుంది. అయితే ఇక్కడ చాక్లెట్ ఉంది కదా, నేను చాక్లెట్ ని ఫస్ట్ మెల్ట్ చేసుకున్నాను. 50 గ్రాముల చాక్లెట్ ని ఫస్ట్ మెల్ట్ చేసుకుని ఈ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మెల్టెడ్ చాక్లెట్ 50 గ్రాములు వేసాం కదా, అలాగే వెన్న కూడా. చాయ్ బిస్కెట్ లో ఏముందండి, అన్ని తీసి బాగా కలిపేసి ఓవెన్ లో పెట్టేస్తే అయిపోతుంది. చాలా ఈజీ కదా, చాలా ఈజీ కదా. ఎస్పెషల్లీ నీకు ఆ క్వాంటిటీస్ తెలియలేదు అనుకో, నువ్వు చేసేది మట్టి కేక్ కాదు, నిజంగానే మట్టి కేక్ అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు, మిగిలింది ఆమె తినేస్తుంది. అదైతే నిజం. బేకరీ అంటే తినడమా? మమ్మీ చెప్పినట్లు వినాలి. ఓకే, బేకరీ ఐటమ్స్ చూడడానికి చాలా ఈజీ అనిపిస్తుంది, చేస్తే మనకి చాలా కష్టం. కొంచెం క్వాంటిటీస్ అటు ఇటు అయితే మొత్తం పోతుంది కదా. ఎస్పెషల్లీ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్, అదే ఆ పదార్థాలు కరెక్ట్ క్వాంటిటీస్ లో ఉండాలి. ఇందులో బటర్ వేసాము. బటర్ వేసిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్ వేయబోతున్నాను. మమ్మీ ఫ్రెష్ క్రీమ్ కాదు, నెక్స్ట్ ఐసింగ్ షుగర్ వేయాల్సి ఉంటుంది. ఓ యాక్చువల్లీ వెట్ గా ఉన్న ఐటమ్స్ అన్ని వేసి నేను జనరల్ గా కేక్ చేస్తూ ఉంటాను. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐసింగ్ షుగర్ 150 గ్రాములు, ఇవన్నీ బాగా ఇలా ఉండలు లేకుండా ఈ ఐసింగ్ షుగర్ కరిగిపోవాలి. సో ఐసింగ్ షుగర్ కూడా కలిసిపోయిన తర్వాత ఇక్కడ పొయ్యి మీద వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కోకో పౌడర్ ఒక 50 గ్రాములు. కోకో పౌడర్ వేసిన తర్వాత కాఫీ పొడి. కన్ఫ్యూజ్ అవుతుంది. చాయ్ బిస్కెట్ చాలా ఈజీ అని చెప్పింది కదా ఇందాక, చాలా ఈజీ చేసేస్తాను. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది, నో ప్రాబ్లం, మనం ఉన్నాం కదా, హెల్ప్ చేస్తాం, సపోర్ట్ చేస్తాము. కాఫీ పొడి ఇంకా కోకో పౌడర్ రెండు మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇందులో వేసేయాలి. యాక్చువల్లీ ఇందులో మడ్ కేక్ చేసేటప్పుడు ఎగ్ వేస్తాం కదా, కానీ ఈ రోజు నేను ఎగ్ వేయట్లేదు, ఎందుకంటే ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా, అందుకని. మా కోడి గుడ్డు పెట్టలేదని. సో ఇప్పుడు
చక్కగా కలపాలి. అదే చాయ్ బిస్కెట్లు అయితే చాయ్ బిస్కెట్ లో అయితే ఆ స్టైలే వేరే ఉంటుంది. టకాటకాటక కలిపితే నేను అలా కలిపాను అనుకోండి మొత్తం ఇక్కడ అంతా పడిపోతుంది. ఆ ఎక్స్పెరిమెంట్ నేను చేయలేను. సో బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మైదా పిండి నేను 200 గ్రాములు 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇందులో ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా కలపాలి. కిలోగ్రామ్సా మిల్లీగ్రామ్సా? 200 గ్రాములు. నువ్వు అలా అడుగుతూ ఉంటే మర్చిపోతున్నా. ఇందులో 200 గ్రాములు మైదా పిండి వేసిన తర్వాత ఇప్పుడు 100 గ్రాముల పెరుగు. కిలోనా మిల్లీనా? గ్రాములు అంటే చెప్పాలి. కిలోనా? వెయిట్ చేస్తున్నారు. పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి, పెరుగు మమ్మీ కదా? చెప్పాలి, మేమంతా Baking పిల్లలు. బేకింగ్ పౌడర్ 5 గ్రాములు. సోడా 2 పించులు. పించులు అంటే 2 చిటికెడు. చిటికెడు. సో అవన్నీ వేసిన తర్వాత సో next ఇవన్నీ mixing వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. కానీ గ్రేట్ కదా, తిమ్మారెడ్డి గారు రోజు సీరియస్ గా ఉంటారు, బట్ ఈ రోజు మనం తిమ్మారెడ్డి షో కూడా అసలు ఫన్ గా చేసుకుంటున్నాం. చూసారా, గర్ల్స్ ఏదైనా చేయగలరు. ఏ పాప మా నాన్నకు తనకు ఎంత మంది లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? నాకు తెలుసు. ఓన్లీ లేడీస్ ఫ్యాన్స్, జెంట్స్ ఫ్యాన్స్. మాకు టేబుల్ ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి. అప్పుడప్పుడు కాకపోతే మా షర్ట్లు ఇప్పుకొని మేము ఒప్పుకుంటాం. సో వీళ్ళకి ఫ్యాన్స్ అంటే అలా అర్థమైందా? అరే మళ్ళీ మట్టి కలరే వచ్చిందిరా చెప్పినట్టే. మమ్మీ మాట మీద నిలబడుతుంది ఏదైతే. అది ఎర్ర మట్టి నల్ల మట్టి కర్రే మట్టి రా, కనిపిస్తలేదా? వాళ్ళు ఈరోజు మన గెస్ట్లు కదా, యాక్చువల్లీ సెలబ్రేషన్ చేసినప్పుడు కేక్ మొత్తం చాక్లెట్ అంతా పూస్తారు కదా, ఇందులో మిగిలింది వాళ్ళకే పూద్దాం. సో ఇప్పుడు అంతా మిక్స్ చేసాం కదా, ఒక బేకింగ్ బౌల్ తీసుకొని సో ఇదంతా ఇందులో వేసేద్దాం. నాకు తెలుస్తుంది నువ్వు ఆగలేకపోతున్నావు, సో ప్లీజ్ డూ ఇట్. ఇప్పుడు తీసుకెళ్లి ఓవెన్ లో బేక్ చేయాలి. ఎంత టెంపరేచర్ అంతా ఒక 250 300. మీకు తెలుసు కదా, నీకు తెలియదు కదా? చెప్పాలి కదా, నీకు 180 degrees 15 minutes. చెప్పాలంటే అడగాలి కదా. కరెక్ట్. 180 degrees 15 minutes బేక్ చేస్తాం. ఇప్పుడు ఓవెన్ లో పెట్టేసి Yeah. నేను పెట్టేస్తాను మీకోసం. చూసారా, ఎక్కడైనా అబ్బాయిలు హెల్ప్ చేయాల్సిందే. మంచోళ్ళు కదా. ఆమె మేకప్ తక్కువైనట్టు చూడు కొంచెం. మీకు తక్కువైంది. ఇక్కడ ఇందాక డాడీ ఎవరు? డాడీ డాడీ ఊర్లో ఉండు. పెట్టాల్సిందే. కమ్ కేక్ లేదు, ఇప్పుడు నీకు పెట్టాల్సిందే. కమ్ అన్నయ్య నీకు సపోర్ట్ ఇచ్చాను, బొట్టు పెడుతున్నారు. వద్దు. హలో సంధ్య స్వప్న కొద్దిసేపు ఇంట్లో లేకపోతే చూసారా ఏం చేశారు ఈ ఆడవాళ్ళు. అయితే ఇప్పుడు నేను కేక్ అవెన్ లో పెట్టొచ్చాను కదా, సో అది బేక్ అవడానికి ఒక 15 minutes, అదే 15 నిమిషాల టైం పడుతుంది. సో అవెన్ లో 15 నిమిషాల పాటు 180 degrees సెంటిగ్రేడ్ వద్ద బేక్ చేసి ఈ కేక్ తీసుకొచ్చాను. సో కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇలా దీన్ని బయటకు తీసేసి, అది కేకా టైర్ లా ఉందండి. దాని షేప్ అలాగే ఉంటుంది. ఆడుకునే వయసు కదా, తెలియదు మమ్మీ. సో ఇప్పుడు మనం దీనిపైన కొద్దిగా చాక్లెట్ గనాష్ వేసేసి పైనుంచి ఐసింగ్ వేసేసుకుందాం. చూస్తుంటే ఎంత యమ్మీగా ఉంది కదా. సో దీంట్లో ఎంత చేయాలని- చాక్లెట్ అన్నయ్య నువ్వెందుకు చేస్తున్నావు? ఇంతసేపు బేక్ చేసింది మమ్మీ కదా. చాయ్ బిస్కెట్లు మనం అంతా ఒక అంటే team. నీకు వార్నింగ్ వచ్చేసింది అనమాట. వీడి పూజ భయపెట్టారు, నీకు పూజ భయపెట్టారు. ఎక్కడికి పోయినా మగలని తొక్కేస్తున్నారా? ఆర్డర్ చేసేది అదే పనిగా. సో ఇలా మనం డ్రెస్సింగ్ ఇది ఐసింగ్ వేసేసుకొని పైనుంచి మమ్మీకి అసలు హెల్ప్ కాదు, మొత్తం హెల్ప్ చేస్తున్నారు. మొత్తానికి అన్నయ్యని వాడేసుకున్నారు. లేడీస్కి అలవాటే కదా అన్నైల్లో వాడేసుకోవడం. ఎస్ అయినా మీరు షెఫ్ కదండి, ఆ మాత్రం చేయాలి కదండి. మరి మీకు అన్ని వచ్చన్నారు కదా. కేక్ కావాలా వద్దా? పెట్టాలా వద్దా? తింటారా తినరా? సో ఇప్పుడు కేక్ రెడీ అయిపోయినట్లే యమ్మీ యమ్మీ కలర్ఫుల్ అసలు. ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఈ మడ్ కేక్ మరియు నువ్వు తయారు చేసిన ఈ క్యారమెల్ అండ్ సాల్టెడ్ నువ్వు తయారు చేసిన ఆ జ్యూస్ కూడా తీసి పోసేసేయండి. మొత్తం మూడు మిక్స్ చేసి లేదు అన్ని ఒక దగ్గర పెట్టేసి అప్పుడు టేస్ట్ చేద్దాం. ఎవరు బాగా చేశారో తెలియాలి కదా. అయితే ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ లోంచి అవి తీసేద్దామా? జిల్లో చేసిన చల్లని ఉసిరికాయ పానకం తెచ్చేసేయండి. ఎస్ అన్ని కూడా కలర్ఫుల్ గా రెడీ అయిపోయాయి, టేస్ట్ చేయడం మాత్రమే ఆలస్యం. సో ఒక్కసారి స్ట్రా పెట్టి ఇలా లైట్ గా షేక్ mix చేసుకుందాం. ఆ ఉసిరికాయ కింద సెటిల్ అయినట్టుంది కదా. Yeah. గుజ్జు ఉసిరికాయ గుజ్జు. నేను ఏది చెప్పినా కొంచెం క్లారిటీగా చెప్తాను Okay. అని అనుకుంటూ ఉంటాను. లైఫ్ లో సెటిల్ కావాలని నాకు అట్లా సెటిల్ అయింది. మిక్స్ చేస్తున్న సమయంలో ఒక ఫస్ట్ యానివర్సరీ కదా, సో అందుకని 1 number చాక్లెట్. వావ్, ఈటీవీ అభిరుచి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా చాక్లెట్ తో 1 చేసేసారా? సో ఇలా 1 number పెట్టిన తర్వాత కొన్ని కలర్ఫుల్ షుగర్ బాల్స్ ఇలా పైనుంచి. కలర్ఫుల్ గా ఉంది, ఎంత కదా? బాగుంది. ఎస్ తెలుసు కదా, మన షోస్ అన్ని కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటాయి, లుక్ వైజ్ అండ్ టేస్ట్ వైజ్ అండ్ ఇలా గార్నిష్. సో ఇప్పుడు మన షోలో పెద్ద ఆవిడ మమ్మీ
ఓకే కేక్ కట్ చేయాలి కదా, ప్లస్ మన గెస్ట్లను కూడా పిలిచేద్దాం. వచ్చేస్తారా ఇక్కడికి? సో అందరం కలిసి కేక్ కట్ చేద్దాం. నువ్వు చాలా కష్టపడి బాగా డెకరేట్ చేసావు, నేను బాగా కష్టపడి సారీ మనందరం బాగా కష్టపడి 3 డిషెస్ చేసాం. సో ఇలాంటి యానివర్సరీలు మనం ఇంకెన్నో జరుపుకోవాలి, ఎన్నెన్నో వంటలు చేసి మనం ప్రేక్షకులకి చూపించాలి అని ఆశిస్తూ, అయితే నేను మమ్మీని మీరు కట్ చేయమన్నారు కానీ అమ్మ ఎప్పుడు పిల్లలే ముందు ఉండాలనుకుంటుంది కదా, అందుకని ఈ రోజు మన కిచెన్ కి వచ్చిన పిల్లలు ప్లస్ పిడుగులతో కేక్ కట్ చేద్దాం. తప్పకుండా. హ్యాపీ బర్త్డే అభిరుచి. ఇక్కడ కూడా ఉంది ఒక చిల్లర. టెస్ట్ చేస్తున్నా నేను, బాగుంటే తిందామనే. అరే పిలువరా ఎందుకు? ఎవరిని పిలువరా రే. ఎవరిని? అంబులెన్స్? అంబులెన్స్ కదా, మన చుట్టాలు ఇంత టేస్ట్ ఉంది రా, అందరూ పెట్టి పెడదాం. చాలా టేస్ట్. ఆహా, మొత్తానికి సూపర్ గా ఉన్నాయి అన్ని. సూపర్ ఉన్నాయా? మీరే ఫిక్స్ అయిపోయారా? మీరే వండారు, మీరే చేశారు, ఇంకా మీరే సూపర్. జ్యూసులు సూపర్, కేకులు సూపర్, నట్స్ సూపర్, ఇంకా అన్ని సూపర్. మేమెందుకు ఇక? ఏం బాగాలేవా? కేక్ బాగుందా నాయన అంటే నువ్వు నట్స్ బాగున్నా నువ్వు అంటావు, మేమేం లేదు ఇక. సరే కూల్ ఎట్లున్నాయి చెప్పు నువ్వు. ఉన్నాయంటే ఉన్నాయి కాబట్టి బాగున్నా అలా చెప్పాలి. నువ్వు చెప్పరా. బాగలేవని మేమంటామని మీరు అనుకుంటున్నారు, కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చారు కదా ఫస్ట్, అప్పుడు ఏమనిపించింది మీకు? బెలూన్స్ ఎక్కువనే అనిపించింది. లే మా డిషెస్ గురించి. నేను 3rd 4th క్లాస్ ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు ఈటీవీలో వచ్చేది అన్న అభిరుచి అని. ఆ ప్రోగ్రామ్ బాగా చూస్తుండే వాళ్ళని, అక్కడికి వెళ్తామా వీళ్ళు ఎలా తయారు చేస్తారని. ఆ తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది, మీరు తయారు చేయడం. నేను ప్రతి సెకండ్ ని బాగా ఆహా, నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. మా అమ్మతో పాటు కలిసి చూసేవాడిని అనమాట. మా అమ్మ అలా చేయాలి, ఇది చేయాలి, ఇది ట్రై చేయాలని. సేమ్ అదే గుర్తొచ్చింది. నేను వెళ్ళి ఈ 3 ట్రై చేస్తాను మా అమ్మతో పాటు, మా అమ్మకి చెప్పేసి. మీ వల్ల ఆ కోరిక తీరింది. దగ్గర థ్యాంక్స్. చూసారు కదా, ఈ రోజు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మేము చేసిన సందడే సందడి.